హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ స్టోరీస్. ఈరోజు ఇంట్లోనే ఈజీగా గోల్డ్ క్లీన్ చేసుకునే విధానాన్ని మీకు చూపిస్తాను. ఇది మేము యూజ్ చేసే టిప్ అనమాట. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మనం ఫస్ట్గా తీసుకున్న ఈ 3 కుంకుడుకాయలని పగలగొట్టుకొని నానపెట్టుకోవాలండి. నానపెట్టుకునేటప్పుడే మనం ఏదైతే గోల్డ్ క్లీన్ చేయాలి అనుకుంటున్నామో వాటిని కూడా వేసి నానపెట్టాలి. నేను మార్నింగ్ 8:30, 9 ఆ టైంకి నానపెట్టాను. ఈవినింగ్ 4:00కి అలాగా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఎందుకు అంతసేపు నానపెట్టారు అంటే, మట్టి మనం రెగ్యులర్‌గా వాడే జ్యువెలరీలో మట్టెక్కువ, సబ్బు అలాంటిది ఉంటది. కాకపోతే మనం ఇవి చిన్న చిన్న డిజైన్స్ మధ్యలో ఉంటది కదా! మనం నార్మల్‌గా వెంటనే క్లీన్ చేస్తే ఒక 80% క్లీన్ అయినా 20% అనేది మిగిలిపోతది కదా! సో, అందుకోసమే మనం అంతసేపు నానబెట్టడం అనమాట. ఒక 1 అవర్ నానబెట్టినా కూడా సరిపోతది. మేము ఎక్కువ సేపు నానబెడతాం, ఫస్ట్ నుంచి అలవాటేలే. సో, అందు గురించే మేము అంతసేపు నానబెట్టాం. మీ ఇష్టం, మీరు అంతసేపు మేము నానబెట్టలేము అంటే 1 అవర్ నానబెట్టినా సరిపోతది. వాటర్ వచ్చేసి నార్మల్ వాటర్ యూజ్ చేసామండి. అది ఎటువంటి హాట్ వాటర్ గూడా కాదు. ఉత్తి నార్మల్ వాటరు, లెమన్ అలాంటియి ఏమీ పిండలేదు. జస్ట్ ఉత్తి కుంకుడుకాయలు మాత్రమే. కుంకుడుకాయ నానాలన్నా గూడా ఒక 2 అవర్స్ పడతది కదండీ! జస్ట్ 2 అవర్స్ నానబెట్టుకున్నా సరిపోతది. ఇలా నానిపోయిన తర్వాత మనం కుంకుడుకాయ పీచు ఏదైతే ఉంటదో దాంతో ఏదైతే గోల్డ్ క్లీన్ చేయాలనుకుంటున్నామో దాని మీద స్క్రబ్ చేస్తే పైపైన ఉన్న మురికంతా పోతదండి. తర్వాత ఒక చిన్న బ్రష్ తీసుకొని నీట్‌గా మనం క్లీన్ చేస్తే డిజైన్స్ మధ్యలో ఉన్న డస్ట్ అంతా ఈజీగా రిమూవ్ అయిపోతది. మీకు నేను లాస్ట్‌లో చూపిస్తాను వాటర్ ఎంత మురికి అనేది దిగింది అని. వీక్లీ మనం వీక్లీ క్లీన్ చేసుకుంటారు చాలామంది రింగ్స్ అలాగా. మేము వీక్లీ చేస్తామనమాట. హెడ్ బాత్ చేసిన ప్రతిసారి ఇయర్ రింగ్స్ అన్నీ. అలాగే అలా చేసేవాళ్ళు ఉండొచ్చు. లేకపోతే ఎలా చేసినా కూడా మనం గోల్డ్ అనేది క్లీన్ చేసుకుంటాం. ఒక ఒక 2 ఐటెమ్స్, ఒక చెవులి, మామూలుగా రింగు అయితే ఒక్క కుంకుడుకాయ కూడా సరిపోతది. కుంకుడుకాయ చాలా న్యాచురల్ కదండీ! చాలా మంచి స్మెల్ కూడా వస్తది. మీరు క్లీన్ చేసినప్పుడు అబ్జర్వ్ చేస్తే షేడ్ అయితే మనం కొత్తగా కొన్నప్పుడు ఎంతైతే మెరుపుంటదో అంతే మెరుపుంటది. మళ్ళీ కుంకుడుకాయ బాగా షేడొస్తదండి. మేము యూజ్ చేసాము. మేము ఎప్పుడు ఇప్పటికి కూడా యూజ్ చేసేదే ఇది. మా టిప్ మీతో షేర్ చేసుకోవాలని నేను ఇంకా ఇది చేశాను. ఎప్పటినుంచో చేద్దాం అనుకున్నా, అలా స్కిప్ చేసేసాను. చాలా బాగా వర్కౌట్ అవుతదండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి రివ్యూ అనేది మాకు కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. మీకు చూడండి వాటర్ ఎంత డస్ట్ వచ్చిందో. ఇ ఇప్పుడు ఒక 2 టైమ్స్ నార్మల్ వాటర్‌తో క్లీన్ చేసేసుకుంటే సరిపోతదండి. క్లీన్ చేసేసుకున్న తర్వాత మీరు చూడండి గోల్డ్ ఎంత నీట్‌గా వస్తదో. ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎన్నో సార్లు వేరే వేరే విధానాలు గూడా మీరు ట్రై చేసుంటారుగా. ఒకసారి ఇలా గూడా ట్రై చేసి చూడండి. మీకు తెలుస్తది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ గూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.